అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. ఈ అరబీ పదాలకు అర్థం ఏమిటంటే సకల లోకాల విశ్వప్రభు అయిన అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక అని చెప్పి ఇది దువా. సలాం అనేది ఒక దువా. దాని ప్రతిగా వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి బర్కాతుహు, నీపైన కూడా అల్లా యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక అని చెప్పి దీనికి ప్రత్యేక దువా. చాలామంది ముస్లింలలో అంటే ఇస్లాం పట్ల స్పష్టమైన అవగాహన లేని ముస్లింలలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మేము పెద్ద వంశానికి చెందినవారు కాబట్టి, సమాజంలో మేము గుర్తింపు ఉన్న వ్యక్తులను కాబట్టి, మేము ధనికులము కాబట్టి ముందుగా ఎవరైనా మాకు సలాం చెబితే మేము వారికి సలాం చెప్తాము. దీన్ని గౌరవార్థంగా తీసుకునే వ్యక్తులు కూడా మన సమాజంలో ఉన్నారు. సలాం అనేది ఎదుటివారి శ్రేయస్సు కోసం చేసే దువా. అంటే ఎదుటివారి శ్రేయస్సు కోసం ఒక దువా మనం చేయలేకపోతున్నామంటే మనలో ఏ పార్టీ మంచిదనం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్న పిల్లలకు సైతం ఆయన సలాం చెప్పేవారు. సహబాలు ఖాళీ సమయాల్లో అలా బయటికి వెళ్ళొచ్చి ఎవరైనా సలాం కనబడతారేమో వారికి సలాం చెప్దాం, కొన్ని పుణ్యాలు సంపాదించుకుందామని చెప్పి తపన పడేవాళ్ళు. మనం ఎదుటి వ్యక్తి కనబడినా సరే నామోషిగా భావిస్తున్నాం సలాం చెప్పడానికి, వాడు చెప్తేనే నేను చెప్తానని చెప్పి. మరి ఇంతటి దౌర్భాగ్యం మన సమాజంలో ఉందంటే కేవలం ఇస్లాం పట్ల స్పష్టమైన అవగాహన లేని కారణంగా ఇది అజ్ఞానమే. కాబట్టి సోదరులారా, సలాంని వ్యాప్తి చేస్తూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సలాంని వ్యాప్తి చేస్తూ ఉండండి అని చెప్పి తెలియజేయడం జరిగింది.